హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేమి వ్లాగ్స్. కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అండి. చాలా లేట్ అయిపోయింది, ఏమనుకోకండి. ఇక్కడ వచ్చేసి మేము టెంపుల్కి అయితే వెళ్ళాము. ఫస్ట్ మార్నింగ్ నుండి ఫాస్టింగ్ ఉన్నాము, ఏం తినకుండా జస్ట్ ఫ్రూట్స్ తిన్నాము, టీ తాగామంతే. పక్కన ఆంటీ వాళ్ళు మేమైతే వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి టెంపుల్లో అయితే ఇలా మొత్తం వాటర్ చల్లుకొని ఇలా డెకరేట్ చేసుకున్నాము, ముగ్గు వేసి. ఫస్ట్ టెంపుల్లో 365 ఒత్తులు వెలిగించినాక ఇంటి దగ్గర వెలిగించుకొని అప్పుడు ఒక పొద్దు అనేది విడిస్తాము. సో ఇలా అయితే డెకరేట్ చేసుకొని 365 ఒత్తులు అయితే వెలిగించాము. ఫ్యామిలీ మొత్తానికి కూడా ఒకటే వెలిగించామండి. ఒక్కొక్కరికి సపరేట్గా అలా వెలిగించకూడదంట. కొన్ని తెలుసుకున్నాను ఈసారి కార్తీక మాసంలో ఈ పౌర్ణమి రోజు. అందుకని కొన్ని అయితే అలా పాటించాను. అవేంటో మీకు వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా, మీకు అర్థమవుతుంది. చూసారా, ఇలా చాలా అంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఒత్తులు వెలిగియగానే టెంపుల్లో కూర్చున్నప్పుడు. చూడండి కదా, చాలా అంటే చాలా ప్రశాంతంగా, ఏదో తెలియని మనకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా ఆ టైంలో మర్చిపోతాము. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకైతే. చూసారా ఇలా. ఇంకా మా అన్వికైతే వీడియో తీస్తుంటే పక్కకి వెళ్ళిపోతుంది. మేము ప్రసాదంగా బనానా అయితే పెట్టాము. ఉసిరికాయ దీపాలు కూడా ఒక్కొక్కరం ఒక్కొక్కటి వెలిగించామన్నట్టు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అన్నట్టు. అలా టెంపుల్కి వెళ్ళినప్పుడు వెలిగిస్తే మంచిది అంటారు కదా. ఇక్కడ ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ మబ్బులో వెలిగిస్తాము, బట్ కాకపోతే లాస్ట్ ఇయర్ ఏదో పౌర్ణమి ఈవినింగ్ ఉందంటే ఈవినింగ్ వెలిగించాము. ఈసారి కూడా ఈవినింగే అరేంజ్ చేసామన్నట్టు. మార్నింగ్ నుంచి మంచిగా ఫాస్టింగ్ ఉండి ఒత్తులు ప్రిపేర్ చేసుకొని టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో వెలిగించి వచ్చాక ఇలా ఇంట్లో అయితే చేస్తున్నాము. నేను వీడియో షూట్ చేస్తున్నాను, అందుకని నేను లేని ఇవన్నీ నేను అరేంజ్మెంట్ చేశాను. మనం అరేంజ్ చేసి మన హస్బెండ్స్తో వెలిగిస్తే ఇంట్లో వాళ్ళందరము పూజ చేసినట్టేనంట. పిల్లలు ఇలా హస్బెండ్ వెలిగిస్తే మేము అంతకుముందు ఫ్యామిలీకి ఒక్కొక్కరం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా 365 చేసేదాన్ని. బట్ కాకపోతే ఈసారి కొన్ని వీడియోలలో తెలుసుకున్నాను నేను. ఇంటికి ఒక 365 ఒత్తులు ఇంటి యజమానితో వెలిగిస్తే మన అందరం వెలిగించినట్టే అంట. సో అందుకని ఈసారి అయితే ఎక్కువ చేయలేదు. తులసి చెట్టుకి 160, అందరికీ కలిపి 365 చేశాను. ఇంకా అన్ని అరేంజ్మెంట్ చేశాక మా వారు వెలిగిస్తున్నారు. ఇక్కడ చిన్నగా పిండి దీపాలతో ఓం చేశాను, అరేంజ్ చేశాను. మా అన్వికైతే తనే వెలిగిస్తుంది చూడండి. ఇంకా తన వల్ల కాక వాళ్ళ అన్న హెల్ప్ తీసుకుంది. అన్నీ ఒకతే వెలిగియాలంటే కష్టం కదా. పిండితో దీపాలు చేసి ఇలా ఓం అరేంజ్ చేశాను. చాలా బాగా అనిపించింది. సడన్గా అప్పటికప్పుడు అనుకొని చేశాను. చూడండి, ఇలా మేము బేషన్లో వాటర్ పెట్టి ఇలా మనము పువ్వొత్తులు 25 కలిపి ఇలా పెట్టి వెలిగించి వాటర్లో వదిలితే మనం నదిలో దీపాలు వదిలినట్టు అలా అనిపిస్తుంది చాలా బాగా. ఇదైతే నాకు స్టార్టింగ్లో తెలియదు, మా అత్తయ్య ఒకసారి చెప్పారు. అప్పటి నుంచి నేను ఇదే ఫాలో అవుతాను. ప్రతి కార్తీక మాసంలో కూడా ఇలా వాటర్ పెట్టి వాటర్లో దీపాలు అయితే వదులుతాము. చూడండి, చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది కానీ మాకైతే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. అంతే అండి. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.